తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకే అంశం హాట్ టాపిక్గా అవుతోంది. ప్రముఖ నటి త్రిష పేరు రాజకీయ వేదికపై వినిపించడం, దానికి సంబంధించిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడం, సీఎం విజయ్ స్పందించారనే ప్రచారం, అలాగే ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో నిజమెంత, ప్రచారం ఎంత? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం జరిగింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇటీవల కావేరీ జలాల అంశంపై నిర్వహించిన బహిరంగ సభలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాతనే ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను కించపరిచేలా ఉన్నాయని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు విమర్శించారు. ఈ వీడియోలు, పోస్టులు వైరల్ కావడంతో మహిళల పట్ల గౌరవం గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో జరిగాయి, పూర్తి వీడియో ఏమిటనే విషయాలపై భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు ఏ పార్టీ అయినా సరే మహిళల గౌరవాన్ని కాపాడాలని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం పూర్తి వీడియో చూడకుండా నిర్ణయానికి రావద్దని సూచిస్తున్నారు. అంటే ఈ అంశంపై రెండు వైపులా చర్చ కొనసాగుతోంది. ఈ వివాదం నేపథ్యంలో సీఎం విజయ్ కఠినంగా స్పందించారనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. హద్దులు దాటే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని సందేశం ఇచ్చారనే పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారనే వార్తలు కూడా కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ అరెస్టుకు సంబంధించిన అధికారిక పోలీసు ప్రకటన, కేసు వివరాలు లేదా ప్రభుత్వ ధృవీకరణ అందుబాటులో లేకపోతే అలాంటి వార్తలను నిజమని నిర్ధారించడం సరైంది కాదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని అధికారిక వర్గాల ద్వారా చెక్ చేసుకోవడం చాలా అవసరం. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు, కానీ మహిళలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకునే వ్యాఖ్యలు సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వవు. అందుకే రాజకీయాల్లో భాష, ప్రవర్తన, గౌరవం చాలా ముఖ్యమైనవి. అందుకే ప్రజా సమస్యలపై చర్చ జరగాలి, కానీ వ్యక్తిగత దోషాలు కాకూడదనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి త్రిష పేరు చుట్టూ తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదం నెలకొంది. అయితే సీఎం విజయ్ స్పందన, ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వంటి అంశాలపై అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయానికి రావాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి పోస్టును నిజమని నమ్మే ముందు ఒకసారి పరిశీలించడం మంచిది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకునే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.